Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. వెరీ స్పెషల్ ఈరోజు ఎపిసోడ్. చాలా అంటే చాలా ఇష్టమైన ఎపిసోడ్ కూడా నాకు. నేను చేసేటప్పుడు అనుకున్నాను, ఎందుకు అని అంటే పైనుంచి మా డాడీ చాలా హ్యాపీ అయిపోయే విషయం అనమాట ఇది. అంటే అసలు ఆయనకి ప్రాణం అని చెప్పచ్చు. ఆ ఇద్దరు పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేణి పిల్లలు అనమాట, గాయత్రి అండ్ శైలు. అసలు వాళ్ళతో ఆడుకుంటారు, పాటలు పాడుకుంటారు. అసలు ఆయన చిన్నపిల్లలు అయిపోతారనమాట వాళ్ళతో ఆడుకుంటూ కూడా. అంత ఇష్టము. తాతగారు అని పిలుస్తారు వాళ్ళు. మీ అందరికి తెలుసు వాళ్ళు ఎవరో కూడా. మా డాడీని మమ్మీని చూసుకుని చిన్నప్పటి నుంచి మాతో పాటు పెరిగింది వేణి వాళ్ళ కూతుర్లు అనమాట. వేణి అండ్ వేణి వాళ్ళ కూతుర్లు. సో వాళ్ళకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డాడీ ఎప్పుడు కూడా సమ్మర్ వచ్చిందనగానే కరెంట్ బిల్, డాడీకి పెన్షన్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఫస్ట్ మా అమ్మ బతికున్నప్పుడు మా అమ్మ వచ్చేసేసి నాని కరెంటు బిల్ కొంచెం ఎప్పుడు వస్తుంది అది ఏప్రిల్ మే జూన్ నాని ఎంత వచ్చినా కూడా నువ్వే బేర్ చేయాలరా అనేవాళ్ళు. అమ్మ ఇవన్నీ చూసుకున్నప్పుడు తప్పేంటి, నాకు ఆ కరెంట్ బిల్ అయినా ఎక్స్ట్రా అవుతుందా, పర్లేదా, నేను చేస్తానమ్మా అనేవాడిని. చేసేవాడిని. తర్వాత అమ్మ చనిపోయినప్పుడు, అమ్మ లేనప్పుడు మా డాడీ నాకు ఫోన్ చేసి, అరే పైనుంచి అమ్మ చూస్తుంది, అలవాటు అయిపోయింది, నువ్వు ఖచ్చితంగా నువ్వే చేయాలి, ప్రతి సమ్మర్కి నువ్వు ఏసీ బిల్స్ నువ్వే, కరెంట్ బిల్స్ నువ్వే పే చేయాలి, ఎందుకంటే ఏసీ వాడగానే కరెంట్ బిల్స్ ఎక్కువ వస్తాయి కదా. ఆయన పెన్షన్ డబ్బులు ఉన్నా సరే ఆయనకు ఒక సరదా అనమాట, కొడుకుతో కట్టించుకోవాలి అని చెప్పి. సో ఎప్పుడు నో చెప్పలేదు ఇంద్ర ఎప్పుడు కూడా కట్టేవారు అనమాట. ఇప్పుడు సమ్వేర్ ఈ సమ్మర్ కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం సమ్మర్లో కరెంట్ బిల్ కట్టాల్సిన, సారీ ఎమోషనల్ అవ్వాలని కాదు కానీ బట్ కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం లేదు. ఏసీ ఆన్ చేసినప్పుడు సమ్మర్ వచ్చాక ఆ ఇద్దరు చిన్నపిల్లల్ని చిన్నప్పటి నుంచి డాడీ పక్కనే పడుకోబెట్టుకుని ఏసీ అలవాటు చేశారండి వాళ్ళకి. ఆ సమ్మర్లో కంపల్సరీగా వాళ్ళు ఏసీలో పడుకుంటారు. సో మాకిద్దరికి అనిపించింది, మనం ఎలాగో ఇప్పుడు కరెంట్ బిల్స్ ఏం కట్టట్లేదు, డాడీ లేరు, మనకి ఇంకేమైనా చేయాలని అనుకున్నా కూడా మనం వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇద్దాము, అదే ఈ సమ్మర్కి మనం మంచి ఏసీ గిఫ్ట్ ఇద్దామని మేము ఇద్దరం డిసైడ్ అయ్యాము. నేను చెప్పగానే ఫస్ట్ తను కూడా ఓకే అనింది. ఫస్ట్ యాక్చువల్ తన ఐడియానే, తనే చెప్పింది అనమాట. తను నాకు చెప్పగానే నేను ఓకే అన్నాను. చాలా బ్యూటిఫుల్ థాట్, బ్యూటిఫుల్ ఐడియా అని చెప్పి. అంటే చిన్నప్పటి నుంచి ఆయన అపురూపంగా పెంచుకున్నారు వాళ్ళిద్దరు. సో అలాంటప్పుడు ఆయన ఈ సమ్మర్లో వాళ్ళు వేడిలో ఉంటే ఆయన హ్యాపీగా ఉండరు కదా, నాకు అలా అనిపించింది అనమాట. నేను ఇంద్రాతో అన్నాను అనమాట, మనం ఏసీ కొందాం వాళ్ళకి అని చెప్తే వెంటనే మా ఆయన కూడా ఓకే చెప్పారనుకోండి. బయట వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, ఒక ఇంటికి గిఫ్ట్ కూడా అవుతుంది, గిఫ్ట్ అవుతుంది. అండ్ అన్నిటికంటే హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, గాయత్రి 10th క్లాస్ అనమాట. తను ఎంత మంచి మార్క్స్ తెచ్చుకుందంటే ఫస్ట్ క్లాస్లో. డాడీ ఉండుంటే పెద్ద హడావుడి చేస్తుండేవాళ్ళు, కేక్ కట్ చేసేసి అందరికి పంచిపెట్టి వంట చేసి బిర్యానీలు వండించి మొత్తం అపార్ట్మెంట్ అంతా పంచిపెట్టేవారు అనమాట. ఖచ్చితంగానే తను ఎంత 530 వచ్చింది అవుట్ ఆఫ్ 600 530 వచ్చింది. ఈ రిజల్ట్స్ వచ్చే ముందు నాకు ఫోన్ చేసి రిజల్ట్స్ వచ్చాక, ఆంటీ ఐ మేడ్ తాతగారు ప్రౌడ్ అని అనింది. ఎస్ నాన్న, యూ మేడ్ తాతగారు ప్రౌడ్. నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎవరండి అసలు, రక్త సంబంధమే కాదండి. నాకు అదే అనిపించింది, అసలు రక్త సంబంధం కాకపోయినా వాళ్ళు గొప్ప సంబంధం మానవ సంబంధం. సో డాడీ, నాకు తెలిసి మీరు చాలా హ్యాపీ అయిపోతారు. మీకోసం ఇవన్నీ కూడా చేస్తున్నాము. మీరు డెఫినెట్లీ మీరు సంతోషపడతారని అనుకుంటున్నాను. అమ్మ కానీ మీరు కానీ చాలా సంతోషపడతారు, నాకు తెలుసు. నువ్వే కదా సో నేను వేణి గురించి లేకపోతే గాయత్రి గురించి శైలు గురించి మాట్లాడాలి అని అంటే వాళ్ళ యొక్క అంకుల్ పెంపకం గురించి మాట్లాడాలండి నేను. ఎందుకునంటే ఆయన ఎంత బాగా పెంచారంటే, ఇప్పుడు వేణి షీ వాజ్ అ హౌస్ హెల్ప్, అవునా కదా, కానీ ఆ అమ్మాయిని ఒక మంచిగా పెళ్లి చేసి ఆ అమ్మాయికి ఒక సరైన దారి చూపించి
చక్కటి స్కూల్స్లో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చినంత మాత్రం సరిపోదు. మనం వాళ్ళకి సంస్కారం నేర్పించాలి, వాళ్ళకి పద్ధతులు నేర్పించాలి. అవన్నీ క్రెడిట్స్ నేను మా మామగారికి ఇస్తాను. ఎందుకునంటే వాళ్ళు మీరు మాట్లాడినప్పుడు కూడా ద వే దే టాక్, ద వే దే అడ్రస్ పీపుల్ ఎంత మర్యాదగా మాట్లాడతారంటే ఇద్దరు పిల్లలు కూడా చాలా మర్యాదగా మాట్లాడతారు. మెయిన్ ఇయర్స్ ఏవైతే గ్రోత్ ఉంటాయో అది కంప్లీట్గా వాళ్ళకి మంచి ఫౌండేషన్ని వేసేసింది. ఆ మంచి ఫౌండేషన్ మూలన మంచి మాట తీరు, మంచి బిహేవియర్, చదువు అన్నీ. నేను ఒకటే ఒక మాట చెప్పా, యూ హ్యావ్ టు మేక్ తాతగారు ప్రౌడ్ గాయత్రి. ఎగ్జామ్స్కి ముందు నేను ఒకటే చెప్పా, నువ్వు తాతగారు లేరని బాధపడుతూ ఎగ్జామ్ సరిగ్గా రాయకపోతే మాత్రం అస్సలు కరెక్ట్గా ఉండదు. ఆయన చాలా బాధపడతారు. నువ్వు ఎలాగైనా సరే ఎగ్జామ్స్ బాగా రాయాలనేసి. సో అది రిజల్ట్ వచ్చిన వెంటనే ఏం చెప్పింది, ఐ మేడ్ తాతగారు ప్రౌడ్ ఆంటీ అని చెప్పింది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నిజంగా చెప్తున్నానండి, అంకుల్ అండ్ ఆంటీ దే విల్ బి బ్లెస్సింగ్ దెమ్ ఫ్రమ్ హెవెన్. సో ఈరోజు వాళ్ళకి ఏసీ కొనడానికి వెళ్తున్నప్పుడు మాలో అంతా ఇంత సంతోషం లేదు. ఎందుకనంటే రేపు పొద్దున వాళ్ళు ఇంకా చక్కగా కాలేజీల్లో చదువుకోవాలి, బాగా సెటిల్ అవ్వాలి, మంచి పొజిషన్స్కి రావాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో వీటన్నిటికీ కూడా నేను ఇంద్ర ఎప్పుడు కూడా ఆ ఫ్యామిలీతో ఎప్పుడు కూడా ఉంటామన్నమాట. ఎవరు ఏమనుకున్నా సరే మేము మాత్రం ఆంటీ అంకిల్కి నచ్చినట్టు వాళ్ళకి ఎప్పటికీ ఉంటాం. నాకు ఇక్కడ హ్యాపీ అనిపిస్తుంది అంటే, ఇప్పుడు చాలా మంది రిచ్ పీపుల్ చదువుకుంటారు, వాళ్ళు కొంతమంది చదువుకోరు, మార్క్స్ తెచ్చుకోలేరు, ఆటలు పడిపోతారు, లేకపోతే ఫ్రెండ్షిప్స్ లో పడిపోతారు. కానీ నాకు చాలా ఆశ్చర్యంగా ఏంటంటే, ఇప్పుడు మన వసంత్ ఉన్నాడు, మన కారు తులుస్తారనమాట. అవును, కింద మన పక్కన బ్లాక్ లో వాళ్ళ అబ్బాయికి 536 మార్క్స్ వచ్చాయి. చూడు మరి, వాటిని చూస్తే నేను ఎప్పుడు ఆడుకుంటున్నట్టే కనిపిస్తాడు. అంటే ఏం లేదండి, వీళ్ళందరిలో ఒక తపన, ఒక ఆకలి, బాగా సెటిల్ అవ్వాలి, మేము మా కాళ్ళ మీద మేము నిలబడాలి. ఈ విషయానికి వస్తే మాకు ఇంతకుముందు బాబు అని వాచ్మ్యాన్ ఉండేవారనమాట. వాళ్ళకి 3 పిల్లలు, లావణ్య, అదేంటి ఆదము, చందు. అయితే లావణ్య ఇప్పుడు MBBS డాక్టర్. అది దాన్ని వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి గుంటూరుకి వెళ్ళిపోయారు. సో ఇట్లా వాళ్ళందరినీ చూసినప్పుడు ఒక ఇన్స్పిరేషన్ మనకి ఏంటి అంటే, చదువు అనేది ఒట్టి ఒక మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, హై లేకపోతే ఎక్స్ట్రీమ్లీ రిచ్ పీపుల్కే ఇంపార్టెంట్ కాదు. ఈ మధ్యకాలంలో నేను చూసింది ఏంటంటే, చదువు అనేది లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే దే వాంట్ టు మేక్ దేర్ లైఫ్స్ బెటర్. సో అందుకని నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నేను మా ఆయన ఏసీ షాపింగ్కి వెళ్తున్నాం. సో మా ఆవిడ ఆల్రెడీ అక్కడ డిస్కస్ చేస్తుంది ఏది బెటర్గా ఉంటుంది అని. చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ ఉంది నాకు. నేను కొనుక్కున్నప్పుడు కూడా నాకు ఇంత ఎక్సైట్మెంట్ లేదా? నేను అదే చెప్తున్నాను, చాలా ఎక్సైట్మెంట్ ఉంది నాకు. నిజంగానే నాకు ఆ పిల్లలు అని నేను ఆలోచిస్తున్నాను. నా ఎక్సైట్మెంట్ గురించి నేను ఆలోచించట్లేదు. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో ఏసీలో ఉన్నాము, వాళ్ళ ఏసీ కదా. ఇట్ మీన్స్ అ లాట్. వేణి, ఇది మీ ఇంటికి గిఫ్ట్ మా ఇద్దరి తరఫు నుంచి. మెయిన్ మీ ఇంటి గిఫ్ట్ అంతే. దినదినాభివృద్ధి చెంది మంచిగా సెటిల్ అవ్వాలి. గాయత్రి ఇంకా బాగా చదువుకోవాలి. ఇప్పుడు ఇంద్ర వేణికి ఫోన్ చేస్తున్నారు. బికాజ్ మాకు ఫ్లాట్ నెంబర్ సరిగ్గా తెలీదు డెలివరీకి చెప్పాలంటే. చూడండి, ఎప్పుడు ఇదే ఫోటోలు మార్చుకుంటూ ఉంటుంది, మార్చుకుంటూ ఉంటుంది స్టేటస్ మొబైల్లో. అవును, అమ్మో ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటుంది. అమ్మో ఎప్పుడు డాడీదే పెడతారు. అవును. నువ్వు అర్జెంటుగా ఫోన్ చేయంటే అది భయపడిపోయి ఉంటుంది. నువ్వు అనవసరంగా కరెక్టే, కానీ అర్జెంటుగా పైకి వెళ్ళి ఫోన్ చేయంటే అది కంగారు పడదా, పరిగెడుతుంది ఇప్పుడు ఆ పిల్ల. ఇంకొకరు డాడీతో పాటు డాడీ పక్కనే మాధవి ఆంటీ వాళ్ళు ఉంటారండి. వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళి వర్క్ చేస్తుంది అనమాట. వాళ్ళ పిల్లలు కూడా చూసుకుంటుంది అనమాట. కొంచెం వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు యాక్చువల్లీ. అవును, బాగా చూసుకుంటారు, చాలా సపోర్ట్ చేస్తారు. మాధవి ఆంటీ అండ్ వాళ్ళ డాటర్ వీళ్ళందరూ కూడా వాళ్ళని బాగా సపోర్ట్ చేస్తారు. నాకు ఎందుకో వాళ్ళ గురించి చెప్పాలనిపించింది.
ఆఫ్ కోర్స్ కదా, దానికి ఒక సపోర్ట్. తనకు ఒక సపోర్ట్, పక్కనే ఒకరు తెలిసిన వాళ్ళు బాగా చూసుకుంటారనే మనుషులు చాలా ఇష్టం. వాళ్ళ పిల్లలు, మా డాడీ వాళ్ళ పిల్లలు ఎలా చూసుకుంటారో. ఫోన్ చేసేది దానికి కంగారు పెట్టావుగా నువ్వు మరి. హలో వేణి, ఫోన్ తీసుకెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళావని? అర్జెంట్ అని చెప్పాను కదా, కంగారు పడుకు. రేపు పొద్దున్నే మీ ఇంటికి ఏసీ వస్తుంది, డెలివరీ అవుతుంది. వచ్చింది బొంద. ఏసీ కొనడానికి వచ్చాము, కొనేసాము. రేపు మార్నింగ్ ఇంటికి వస్తుంది. రేపు ఫుల్ డేలో ఎప్పుడైనా రావచ్చు. ఇంట్లో ఉండండి దయచేసి. ఎల్లుండి వచ్చి ఫిక్స్. రేపు కొత్త ఏసీ వస్తుంది మీ ఇంటికి. ఏంటి వేణి భయపడిపోయావా? అది వీడియో కాల్ చేస్తున్నాను మీకు. భయపడిపోయింది చెప్పాను, భయపడుతుంది కూడా వచ్చాయని. వేణి పట్టుకో. ఇప్పుడే కొన్నాను, అయిపోయింది, పేమెంట్ అయిపోయింది. యాక్చువల్లీ ఫ్లాట్ నెంబర్ మర్చిపోయాను వేణి, దాని గురించి ఫోన్ చేశాను. అయితే చేయకపోదును, సర్ప్రైజ్ గానే ఉంచుదును. నాకు బాగానే ఉందిలే, నేను బాగానే ఉన్నా. సరే ఓకే, 404. ఓకే ఓకే, రిలాక్స్. సరే సరే, రేపు వస్తుంది ఏసీ. సాటర్డే లోపు ఫిట్టింగ్ జరుగుతుంది. సండే హ్యాపీయా? మా డాడీ హ్యాపీ అయిపోతారు కదా. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఏంటమ్మ సైలెంట్గా ఉన్నావు? చెప్పు, కామ్ అయిపోయావు ఎందుకు? డాడీ దగ్గరికి వెళ్తున్నా ఫీలింగ్. డాడీ దగ్గరికి వెళ్తున్నాం మనం, కానీ డాడీ లేరు కదా. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే. ఆయన ఎన్నుంటే ఎన్నింటికి వస్తున్నారు, ఎక్కడ దాకా వచ్చారు, నాని ఎంత దూరంలో ఇక్కడికి వచ్చారా? గుండెల్లో నా ప్రతి మూలా నీ గొంతే మోగినే. ఇప్పుడు నేనే డాడీ. నాని ఎంతవరకు వచ్చారా? ఏంట్రా తొందర బయలుదేరుతానన్నావు, 12 అయిపోయింది అని అంటారు డాడీ కదా. సరే మనం ఒక హ్యాపీ మూమెంట్కి వెళ్తున్నాం. ఓకే, మనం మంచిగా వెళ్ళాలి. ఓకేనా? ఆయన లేకుండా భోజనం చేయాలి వాళ్ళ ఇంట్లో ఈరోజు. బట్ ఒకటే హ్యాపీనెస్ ఏంటంటే నాకు, ఆయన హ్యాపీ అవుతారు. చాలా చాలా అంటే చాలా హ్యాపీ అవుతారు. బికాజ్ చెప్పా కదండి, చిన్నప్పటి నుంచి వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి డాడీ ఆయన పక్కలోనే పడుకోబెట్టుకుని ఏసీ వేసేవాళ్ళు సమ్మర్ వస్తే. అంత అలవాటు చేశారు వాళ్ళకి. సో ఈ సమ్మర్లో డాడీ లేరు కాబట్టి ఆయన కోరిక తీరుస్తున్నాం అంతే. అది నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే వేణి యాజ్ యూజువల్గా మేము వెళ్ళినప్పుడల్లా చికెన్ బిర్యానీ, చికెన్ అని లేకపోతే వెరైటీస్ ఆఫ్ ఫుడ్ చేస్తుంది కదా. ఈరోజు నేను చెప్పాను అనమాట, నేను రాత్రి ఓన్లీ చికెన్ బిర్యానీ, చికెన్ చాలు, తొందరగా తిని నేను బయలుదేరుతాను అని చెప్పి. ఎందుకంటే అక్కడ కూడా నేను ఎక్కువసేపు ఉండలేను ఆ ప్లేస్లో. సో తొందరగా వెళ్ళి వాళ్ళకి చూసి వాళ్ళకి ఆ పాపని విష్ చేసేసి 10th క్లాస్ ఫస్ట్. అసలు ఈ విషయంలో అయితే డాడీ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళు. మీరు అనుకోవచ్చు మరి అంకుల్ ఉన్నంత వరకు ఏసీలో పడుకున్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఏసీ లేదు అని మీరు అనుకోవచ్చు. సో ఆ ఏసీ ఇచ్చేసారనమాట. అది చాలా ఏజ్ అయిపోయింది దానికి, తీసేసారు ఆ ఏసీ. సో అందుకని ఆ ఏసీ తీసేయడం వల్ల మనం కొత్త ఏసీ కొన్నాం, అంతే, మ్యాటర్ ఇంకేం లేదు. సో ఇప్పుడు వెళ్ళి పిల్లలు నిన్న రాత్రి ఏసీలో పడుకున్నారంట. ఆంటీ చల్లగా పడుకున్నామా ఆంటీ అని మెసేజ్ పెట్టారు. సో వాళ్ళ ఎక్సైట్మెంట్, వాళ్ళు ఇప్పుడు ఆ ఏసీ డెమాన్స్ట్రేషన్ అంతా చూపిస్తారు మాకు. ఎంత స్వీట్గా చెప్పారంటే, థ్యాంక్ యూ మా ఏసీ కొనిచ్చినందుకు, థ్యాంక్ యూ మాము అని ఇద్దరు పిల్లలు నాకు వాయిస్ మెసేజ్ పెట్టారండి. భలే హ్యాపీగా అనిపించింది. వాళ్ళ ఈ ఏజ్లో వాళ్ళకి ఆ కంఫర్ట్ మనం ఇవ్వగలిగామంటే అంతే అంతే. ఇప్పుడు
అంటే వాళ్ళు మంచిగా పెరగాలండి, మంచి వాతావరణంలో మంచిగా పెరగాలి అని మా మామగారికి ఎప్పుడు కోరుకుండేది. సరే మన వీలైనంత వరకు మనం చేయగలగాలి. సో దీస్ ఆర్ స్మాల్ థింగ్స్ విచ్ వీ కెన్ రియల్లీ డూ ఇట్. సో అందుకని చేసేసాం వెంటనే. సో ఇప్పుడు వెళ్దాము. ఇప్పుడు అత్తగారి ఇంటికి వెళ్తున్నట్టే నేను ఇప్పుడు, అంతే కదండి మరి. సో ఇప్పుడు వెళ్తే వేణి నాకు అన్ని సర్దిస్తుంది. నేను దానికి ఖాళీ డబ్బాలన్నీ మోసుకెళ్తున్నా. నాకు దోసపిండి నా పిచ్చి కాకపోతే రోజు నేనే వేసుకోవాలి కదా. కాకపోతే ఏంటంటే వేణి దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరీ వేణి దోసపిండి వేసి ఇవ్వాలన్నమాట. ఎందుకు అంటే నాకు అదొక తృప్తి. నాకు ఆ దోసపిండి నేను వేసుకోలేక కాదు, కానీ ఏదో అలా తృప్తి అనమాట. దాని తర్వాత అవి ఇవి సర్దుకొని వస్తానన్నమాట. సారీలాగా అన్ని బ్యాగులు సర్దుకొని వస్తాను. దట్ గివ్స్ అస్ లిటిల్ హ్యాపీనెస్. 1 to 10 మనం నిజాంపేట వెళ్తున్నాము. వెళ్ళి కాసేపు అక్కడ కూర్చొని చల్ల. నిన్న వేణి ఫస్ట్ డైలాగ్, వదినా ఇప్పుడంతా రూమ్ చల్ల కూల్గా ఉంది వదినా. సో అందుకని వాళ్ళ ఎక్సైట్మెంట్లో మనం కూడా ఒక పార్ట్ అయ్యి లెట్ us మేక్ దెమ్ హ్యాపీ అండ్ లెట్ us మేక్ అవర్ సెల్ఫ్స్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. ఓకే, చాలో వెళ్దాం నిజాంపేట్. హలో, డబ్బాలు తెచ్చుకోమన్నావు కదా అని ఏ డబ్బాలు తెచ్చుకోవాలి తెలియక మొత్తం కంగ్రాచులేషన్స్ గాయత్రి. హాయ్ రా, హౌ ఆర్ యు? హాయ్ వేణి. నేను పైకి వెళ్ళాలా మేము ఇప్పుడు? ఇదేనా? ఓ సార్, కరెక్ట్ గానే వచ్చాం రాజు మనం. నువ్వు నీ కన్ఫ్యూజన్. అబ్బా 4 నొక్కితే వస్తామంట. మా డాడీ ఉంటే ఇప్పుడు మూతి పగలగొట్టేవాళ్ళు. వాళ్ళకి తెలియదు అమ్మాయి అని. హలో, హాయ్ గోపి, హౌ ఆర్ యు? ఏ బాబ్, ఏంటమే చాలా పెద్దగా అనిపిస్తుంది ఇల్లు. ఏం చేశారండి? హలో, డాడీ మమ్మ లవ్ యూ. ఇదేంటిది, బిర్యానీ పెట్టారా వాళ్ళకి? కోడిగుడ్డు బిర్యానీ ఒక పూర్ణది కూడా. ఓ వావ్, ఆన్ చేయమ్మా. చేసిందమ్మా ఏసీ. ఓయ్, ఇంట్లో చాలా మంచి లైట్లు ఉన్నాయి. 26లో రెడ్ బాగుంది. లైటే ఉంటుందా? మారుతాయా? అబ్బో, బెడ్ ఏది? బిగించాలంట. అవునా? బిగించాలి అనేసి. రాత్రి వేసి వేసుకున్నారా లేదా? అంతే హ్యాపీయా? గాయత్రి, నువ్వు హ్యాపీయా? చల్లగా. ఏ అమ్మాయి కూడా హైట్ వచ్చేసిందాను. గాయత్రి ఎంత చిన్నగా ఉన్నది. అమ్మ, డాడీ చిన్నప్పుడు. మా ఇద్దరు ఫోటో. ఈ సోఫా మీకు గుర్తుందా? డాడీకి నేను అప్పుడు ఇచ్చాను. ఫస్ట్ ఇక్కడ వైఫై కనెక్ట్ అయింది నాకు. దేవి అర్జున్ అంట. అయితే ఇప్పుడు డాడీ లేరు కాబట్టి నో ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చిందా? కానీ ఆయన వైఫై నేమ్ చూసావా? డాడీ అమ్మ పేరు, డాడీ పేరు దేవి అర్జున్. వేణి చాలా ఆర్టిస్టిక్ గా పెట్టిందిరా గోడల్ని. ఏ అమ్మాయి, కింద మా మామగారు ఇంట్లో మాత్రం ఓ వెంకటేశ్వర స్వామి ఫోటోలు, ఆ ఫోటోలు ఈ ఫోటోలు. నీ ఇంట్లో మాత్రం బుద్ధుడి ఫోటోలు, బాబా ఫోటో అంతా నీట్గా పెట్టుకో. ఏందమ్మాయి? వస్తున్నప్పటి నుంచి అన్ని దారులు అన్ని గుర్తొస్తుంది. హాస్పిటల్ దగ్గర కానీ ఈరోజు ఆయన నుండి అసలు చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయారు. ఫస్ట్ మీ గురించి మార్కులు బాగా వచ్చాయని చెప్పి అసలు చాలా బాగా హ్యాపీ అయిపోయి అందరికి అన్ని ఉండిస్తారు నాకు తెలిసి. ఏంటది? ఏంటది? మీరు అమెరికా నుంచి వచ్చారా? పూర్ణం. నీకేం నాయనా? ఓ, అంటే నేను ఆల్రెడీ చూపిస్తాను డాడీకి పెట్టారని ఊరిని ఓవర్ యాక్షన్ చేస్తున్నాను. బోల్డ్ అంతా నెయ్యి ఇస్తారా? బా అబ్బా అబ్బా
అందులో వేడి చేస్తేనే పూర్ణాలు బాగుంటాయి, బాగా చేస్తుంది. ఇది ఒక్కటే నేను నేర్చుకోలేకపోతున్నాను రాజ్. మా ఆవిడ పూర్ణాలు వేసిందంటే అవి ఏ షేపుల్లో ఉంటే మాకు తెలియదు. మా ఆవిడ పూర్ణాలు వేసిందంటే ఏబిసిడీలు వస్తాయి, ఏ నుంచి జెడ్ వరకు వస్తాయి అనమాట షేప్స్. నిజంగా నాకు పూర్ణాలు వేయడం రాదు. నిజంగా వేణి నాకు పూర్ణాలు వేయడం నేర్పించవా ఈసారి? నీ కిచెన్ ఎలాగో పెద్దగా ఉంది కదా, ఒక రోజు వచ్చి నేర్చుకుంటాను నేను సీరియస్గా, ఓకేనా? వేణి నాకు మంచి గిఫ్ట్ ఇచ్చింది. మా పెద్దమ్మ, మా డాడీ, మా అమ్మ. వెనక కృష్ణమాయ డాడీ, మా అమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట. మా పెద్దమ్మ పెదనాన్న. మా పెదనాన్న చూసావా పక్కన? ఇక్కడ పెద్దమ్మ ఒళ్ళు నేనే అనుకుంటా. ఇదిగో అవి అండి ఇవి. థ్యాంక్ యూ వేణి. నా అమ్మచం ఎంత బాగుందో. ఓ ఏంటమ్మా అది? ఆ సైజ్ ఏంటి, ఎంత చేసావండి? చెప్పాము ఏమేం చేశారో. బూరెలు, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ కూడా ఎందుకమ్మా, ఫ్రై ఒకటి చాలని చెప్పా కదా. పెరుగు పచ్చడి, మీ డాడీకి ఇష్టమని నెయ్యి పెట్టింది గిన్నెలో, ఉల్లిపాయలు, నిమ్మకాయ, తినడానికి చికెన్ బిర్యానీ, ప్లేట్లు, గ్లాసు. అమ్మ నాకు ఎవరైనా నన్ను ఇలా ఇంటికి పిలిచి భోజనం పెడితే నాకు చాలా ఇష్టం. అది కూడా సండే రోజు, ఎందుకంటే రోజు నా మొగానికి నేనే వండుకోవాలి, నేనే చేసుకోవాలి, ఆఫీస్లో పని, ఇంట్లో పని. సో ఈరోజు నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే, నీకే, ఇది నా ప్లేట్. చికెనే. నాకు గుడ్డు కావాలి. మా డాడీకి చాలా ఇష్టం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. నీకు పెట్టాలనిపిస్తుంది. చాలా బాగుంది నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ సమేతంగా మేమందరం బిర్యానీ ఎంజాయ్ చేస్తాం. సండే ఈరోజు స్పెషల్. చూసాం నాకు ప్లేట్ వచ్చాము, తిన్నాము, వెళ్ళామా అని ఉండాలి. కానీ ఏంటి సరంజామా తీసుకెళ్ళడం? ఏం తీసుకెళ్తున్నాం? నువ్వే పుట్టింటికి వచ్చినట్టు నిజంగానే. అత్తగారింటికి వచ్చినప్పుడు ఏంటి ఇవి? ఊళ్ళో వాళ్ళందరికీ ఒడియాలు ఎన్ఎం ఫుడ్స్ అమ్ముతుంది, ఎన్ఎం ఫుడ్స్ నుంచి వెళ్తాయి. కానీ నా ఇంటికి ఒడియాలు మాత్రం వేడినే పెట్టాలి. ఒడియాలు, ఊరవరకాయలు, బిర్యానీ, అక్కడ బిర్యానీ, దోసపిండి. అసలు ఇది మాత్రం హైలైట్. దోసపిండి ఇంట్లో మనకి మిక్సీ లేదు, వేసుకోలేవా? వేసుకుంటా. మరి ఎందుకు వేడి ఎందుకు వేసుకో? అది ఏమో ఇష్టం నాకు వేడి చేసే దోసపిండి అంటే. వెళ్ళేద్దామా ఇక నాకు? వెళ్దాం. హెడ్డింగ్ వచ్చింది అనుకున్నాను. జెండా మొత్తం అసలు మొత్తం మూసేది. మామూలుగానే మనం సేవ చేయించుకోవడంలో నంబర్ వన్. డాన్స్ చేసి వచ్చినప్పుడు నాకు కాల్ బాగా నొప్పులు వస్తాయి కదా, మొత్తం ఆయిల్ పెట్టి మొత్తం మా అమ్మ దీని ఇద్దరు మంచిగా వేడి చక్కగా ఏంటది కాటన్ వేడి నూనెలో కాటన్ నుంచి నా కాళ్ళకి రాసి మొత్తం మసాజ్ చేసేవాడు. నీ దురదృష్టం, నీ పెళ్ళం అసలు అలాంటి అసలు నా కర్మ. ఎప్పుడు ఏ రోజు కూడా అయ్యో పాపం సారు ఉరమాసుగుండేవారు. ఏ రోజు కూడా మా అమ్మ అదే అనుకుంటుంది పైనుంచి. మా ఇప్పుడు అమ్మో అంత పెద్ద పెద్ద కాళ్ళు నేను ఎక్కడ చేసేదమ్ము, నా వల్ల కాదు. నా చిన్ని చిన్ని చేతులు ఇగో ఇంతే ఉంటాయి నా చేతులు. చూడు ఎంత చిన్ని. పుట్టి వాళ్ళకి పుట్టి చేతులే ఉంటాయి. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. నేను పొట్టిదాన్ని, నేను ఇండియన్ హైట్ అమ్ము, నువ్వు అబ్నార్మల్. అర్థమైందా నీకు? ఇదిగో మా ఆయన పాదాల్లో ఇది అన్నం గరిట, ఇది పప్పు గరిట, ఇది చారు గరిట, ఇది పెట్టావా నువ్వు కూడా? ఇది పెరుగు, ఇది నెయ్యి గరిట. ఇదిగో ఎలా ఉన్నాయి చూడు, ఒకసారి చూసుకో ఎలా ఉందో చూసుకోండి. నీ కాలు నా కాలు. తాతగారు ఎక్కడికి వెళ్ళారు? దేవుడి దగ్గరికి వెళ్ళారు.
వీళ్ళందరితో ఆడుకునేవాళ్ళు. వీళ్ళందరూ అంటే చాలా ఇష్టం తాతగారికి కదా. హ? అవును కదా. వీడంటే చాలా ఇష్టం డాడీకి అసలు. ఎందుకు అవునా? అంటే నాకు వీడి ఫొటోస్ పంపించి అరే నాని నువ్వు చిన్నప్పుడు నువ్వు గుర్తొస్తున్నావురా, సేమ్ అలాగే ఉంటావురా అని చెప్తున్నారు. ఏ నీ పేరు మర్చిపోయాను నేను. ఏంటి? కార్తికేయ. అవును చాలా పెద్దోడు అయిపోయారు అసలు. గుర్తొచ్చినట్టు. అవును హ్యాపీనా నాన్న? చాలా హ్యాపీ. నాకు నిజంగా ఫస్ట్ టైం వేణి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత పైన నేను డాడీ లేరు ఇక్కడ అనే ఫీలింగ్ నాకు రాలేదు. అంతే కదా మరి. అంటే ఆయన అక్కడ ఉన్నారు, ఆయన సోఫాలో కూర్చున్నారు, నాతో మాట్లాడుతున్నారు, అందరితో మాట్లాడుతున్నారు, అందరం కలిసి ఉన్నాం అన్న ఫీలింగే నాకు ఉంది తప్పితే నాకు అసలు చాలా అంటే చాలా. సో ఎప్పటికీ డాడీ మమ్మీ బ్లెస్సింగ్స్ ఆ పిల్లలిద్దరికీ అండ్ వేణికి గోపికి ఇద్దరికి ఉంటాయని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చాలా చేశారు డాడీకి మమ్మీకి సేవ. డెఫినెట్లీ డాడీ ఆత్మ శాంతిస్తుంది అండ్ చాలా హ్యాపీ అయిపోయి ఉంటుంది. డాడీ సోల్ చాలా హ్యాపీ అయిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. ఈ రోజు నువ్వు వెళ్ళినందుకు డాడీ చాలా హ్యాపీ ఉంది. యా డెఫినెట్లీ. నాకు తెలుసు కదా డాడీ కోరికల్లో ఇదొక కోరిక అండి. ఇంకా చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి తీరుస్తాను అనమాట. డాడీ కోరికల్లో ఇది ఎప్పటి నుంచో డాడీ మనసులో ఉన్నది నాకు చెప్పారు, నేను చేశాను. ఇంకొన్ని చెప్పారు, డెఫినెట్లీ అవి కూడా చేసి చూపిస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే బిఫోర్ ఎపిసోడ్ కూడా నేను రిలేషన్షిప్స్ గురించి మాట్లాడినప్పుడు చాలా మంచి రెస్పాన్స్, మంచి ఇది వచ్చిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో మంచిగా వెళ్ళేసేసి వచ్చామండి. కలుస్తూ ఉంటాము, వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం, అంతే కదా నాన్న? వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. ఎందుకునంటే మనకంటూ ఒకళ్ళు ఉన్నారు అన్నది వాళ్ళకి ఉండాలి, మాకు ఉండాలి. సో నేను నిజంగా చెప్తాను, అక్కడికి వెళ్ళినప్పుడు అంకుల్ ఆంటీ ఉన్నప్పుడు ఎలాగా హక్కుతో వెళ్ళేదాన్నో అలానే వెళ్ళాను, అలానే అన్నీ సర్దుకున్నాను, అలానే వచ్చాను అనమాట. ఆ ఫీలింగ్ ఎక్కడ వాళ్ళు మాకు అంటే సేమ్ ఫర్నిచర్ ఇక్కడే ఉంది. డాడీకి ఏదైతే ఫర్నిచర్ ఉందో యాజ్ ఇట్ ఈస్ ఆ ఫర్నిచర్ అంతా. అండ్ వాళ్ళ చిన్న హ్యాపీనెస్, ఆ ఏసీని వాళ్ళు మాకు చూపించేటప్పుడు మంచిగా పడుకున్నాం అన్నప్పుడు ఐఎమ్ హ్యాపీ, అంకుల్ ఈజ్ హ్యాపీ, వి బోత్ ఆర్ హ్యాపీ, అంతవరకే. సో చాలా చేయాలి, యాజ్ ఇంద్రా సెడ్, చేస్తూనే ఉంటాము. లైఫ్ చాలా ఉంది, బోల్డెన్ అవకాశాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడల్లా మనకు కుదిరినప్పుడల్లా వి విల్ ట్రై టు డూ అవర్ బెస్ట్ టు దెమ్. సో ఇంకేం చెప్తాం, ఇట్స్ అన్ ఇమోషనల్ డే ఫర్ అస్. ఎందుకనంటే మళ్ళీ అన్ని మెమరీస్ రిఫ్రెష్ అవుతాయి కదా అన్నీ చూస్తున్నప్పుడు, ఫోటోలు అన్నీ చూస్తున్నప్పుడు. ఎక్కడ కూడా సేమ్ అంకుల్ ఆంటీ పెట్టుకుంటే ఇల్లు ఎలా ఉంటుందో అలానే పెట్టుకుంది వేణి. సో చాలా బాగా అనిపించింది. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ డే, అ బ్యూటిఫుల్ సండే వి స్పెంట్. దేవుడు వాళ్ళందరినీ మంచిగా చూసుకోవాలి, ఫస్ట్ థింగ్. ఆ అమ్మాయికి మంచి కాలేజ్లో అడ్మిషన్ రావాలి, గాయత్రికి. అండ్ వాళ్ళిద్దరు బాగా చదువుకొని వాళ్ళ అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి, అంతే కదా మనకు కావాల్సింది. దట్స్ ఇట్. సో ఐ హోప్ మీకు ఈ ఎపిసోడ్ బాగా నచ్చుంటుంది. సో ఎపిసోడ్ నచ్చుంటే తప్పకుండా మా నీలిమేఘాలలో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం విత్ అ బ్యూటిఫుల్ థింగ్. ఓకే, లవ్ యు ఆల్. లవ్ యు ఆల్.